మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఎక్కువగా వాడుతూ ఉన్నారా? అందులోనూ గూగుల్ జెమినీ ఏఐ ప్లాట్ఫామ్ అయినటువంటి నానో బనానా అనేటువంటి టూల్ని ఎక్కువగా వినియోగిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకోసమే. ఈ నానో బనానా అనేటువంటి టూల్ ద్వారా మనకు సంబంధించినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని 3D ఫోటోగా మార్చాలని ప్రయత్నించే వారికి కొంత చేదు అనుభవం అయితే ఎదురవుతూ ఉంది. నిజంగా ఈ నానో బనానా అనేటువంటి టూల్ని వినియోగిస్తున్న వారు మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీ వ్యక్తిగత సమాచారం, మీ గోప్యత బయటపడేటువంటి అవకాశం ఉంది అంటూ కొంతమంది నిపుణులు అయితే మిమ్మల్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఈ నానో బనానా అనేటువంటి టూల్ని ఎక్కువగా వాడుతూ ఆ ట్రెండ్లో భాగంగా చాలామంది వారి వ్యక్తిగత ఫోటోలను 3D రూపంలో కన్వర్ట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఈ నానో బనానా అనేటువంటి టూల్ని, ఆ టెక్నాలజీని చాలామంది ఉపయోగించి వారి ఫోటోలను అయితే మార్చుకోవడం జరిగింది. అయితే ఒక యువతికి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఆ చేదు అనుభవం ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శారీ ట్రెండ్ ట్రై చేస్తే పుట్టుమచ్చలు పట్టేసింది. యువతకి చేదు అనుభవం. ఇప్పుడు ఎక్కడ చూసినా గూగుల్కు చెందినటువంటి నానో బనానా ఏఐ టూల్ గురించే చర్చ. క్షణాల వ్యవధిలో తమ ఫోటోను అందమైనటువంటి 3D ఇమేజ్లా మార్చుకునే వీలుండడంతో అందరూ ఈ కొత్త ఫ్యూచర్ను ట్రై చేస్తూ ఉన్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ అంటే వేదికలుగా వీటిని షేర్ చేస్తూ ఉన్నారు. అందులోనూ మహిళలు అయితే శారీ ట్రెండ్ను అందిపుచ్చుకుంటూ వాటిని ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపైన పంచుకుంటూ ఉన్నారు. అయితే ఈ ఫ్యూచర్ ప్రయత్నించినటువంటి ఓ మహిళకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఆ చేదు అనుభవం ఏంటనేది కనుక మనం పూర్తి స్థాయిలో చర్చిస్తే, ఒక ఆ మహిళ తన ఫోటోను 3D ఇమేజ్లా మార్చుకోవాలని ప్రయత్నం చేశారు. అందులోనూ ఈ శారీ ట్రెండ్ ఏదైతే ఉందో తన ఫోటోను శారీ ట్రెండ్లోకి మార్చుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ అవుట్పుట్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఆ యువతి కంగు తిన్నారు. ఎందుకంటే తన శరీరం మీద ఉన్నటువంటి పుట్టుమచ్చలను కూడా ఇప్పుడు ఈ నానో బనానా అనేటువంటి టూల్ బయట పెట్టేసింది. దీంతో ఆ యువతి కంగు తిని ఒక వీడియో చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దాని సారాంశం ఏంటనేది ఒకసారి మనం చూస్తే, గూగుల్ జెమినీలోని ఫ్లాష్ 2.0 ఇమేజ్ మోడల్ సాయంతో శారీ ఇమేజ్ను ప్రయత్నించారు ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్. తన ఫోటోను అప్లోడ్ చేసి శారీలో తాను ఎలా ఉంటానో చూసుకుందామని ఆసక్తిగా ఎదురు చూసింది. తీరా ఫలితం చూశాక కంగు తింది. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నటువంటి ట్రెండ్ చూసి నేను కూడా శారీ ఇమేజ్ జనరేటర్ను ప్రయత్నించాను. కానీ ఆ ఫోటోను కాస్త నిశితంగా పరిశీలించి చూశాక నాకు భయం వేసింది. నా ఒంటిపై పుట్టుమచ్చ ఉన్నటువంటి విషయం జెమినీ ఏఐకి ఎలా తెలుసు? నేను అప్లోడ్ చేసినటువంటి ఇమేజ్లో అది లేదు, కానీ నేను జనరేట్ చేసినటువంటి ఇమేజ్లో అది ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అంటూ తాను కంగు తిన్నటువంటి సందర్భాన్ని అయితే అందరికీ తెలియజేస్తూ తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేసింది. కాబట్టి సోషల్ మీడియా లేదా ఏఐ ప్లాట్ఫామ్లలో ఫోటోలను అప్లోడ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి అంటూ ఆవిడ చెప్పుకొచ్చారు. సదరు యూజర్ పోస్ట్ చేసినటువంటి వీడియో మీద పలువురు నెటిజన్లు అయితే స్పందిస్తూ ఉన్నారు. జెమినీ గూగుల్కు చెందిన ఇప్పుడు ఈ నానో బనానా అనేటువంటి టూల్ ఏదైతే ఉందో ఆ టూల్ని కనుక మీరు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటే ఈ విషయాన్ని ఖచ్చితంగా మరవద్దు. ఆ టూల్ ద్వారా జనరేట్ చేసినటువంటి ఫోటోలను మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి ఆచి తూచి నిర్ణయం తీసుకోండి అంటూ కూడా చేదు అనుభవం ఎదురైనటువంటి ఆ సదరు మహిళ అందరినీ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ఏఐ పిక్ను రూపొందించడానికి మీ ఫోటోలు, వీడియోలను అది వినియోగించుకుంటుంది అంటూ ఆ యూజర్ రాసుకొచ్చారు. తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ మరో యూజర్ ఆవిడ చేసినటువంటి వీడియోకి కమెంట్ పెట్టారు. తన ఫోటోలో ఎక్కడా టాటో లేకపోయినప్పటికీ ఏఐ పిక్లో టాటో ఉండేలాగా జెమినీ రూపొందించిందంటూ కమెంట్ చేశారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసినటువంటి అన్ని ఇమేజ్లను ఉపయోగించుకొని మీ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆధారంగా చేసుకొని ఏఐ 3D చిత్రాన్ని అయితే
రూపొందిస్తుందని, ఏఐ చిత్రాన్ని రూపొందించడానికి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని ఏఐ వాడుకుంటుందని మరికొంతమంది యూజర్లు అయితే చెప్పుకొస్తూ ఉన్నారు. మొత్తానికి నానో బనానా ట్రెండ్ ఓవైపు వినోదం పంచుతూనే మరోవైపు వివాదానికి అయితే దారితీస్తూ ఉంది, వేదికగా నిలుస్తుంది. మరి భద్రత గురించి చూసుకున్నట్లయితే గూగుల్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. నిజంగా మీరు గనక ఈ గూగుల్కి సంబంధించినటువంటి జెమినీ ఏఐ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి నానో బనానాకి సంబంధించినటువంటి టెక్నాలజీని, టూల్ని గనక వినియోగిస్తుంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మన శరీరం మీద ఉన్నటువంటి పుట్టుమచ్చల్ని కూడా ఈ ఏఐ నిశితంగా గమనించి మనకి 3D ఇమేజ్ రూపంలో ఇచ్చింది అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది మనం భావించాలి. దాంతోపాటుగా ఈ ఏఐ టూల్ని గనక మనం వాడుతూ ఉంటే, ఈ ఏఐ టూల్ని గనక ఎక్కువగా వినియోగిస్తూ ఉంటే మన వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి సమాచారం కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రావడం వల్ల కొన్ని రంగాల్లో అభివృద్ధి అనేది కొత్త పుంతలు తొక్కుతుందని మనం ఇంతకు ముందు విశ్లేషణ చేసుకున్నాం. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ వల్ల కొంతమంది వారి ఉద్యోగాలను కోల్పోవడం మనం చూసాం. దాంతోపాటుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీని ఉపయోగించి కొంతమంది దాన్ని చెడు దారిలో వినియోగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే నేను గనక ఇప్పుడు గూగుల్కి చెందినటువంటి ఈ జెమినీ ఏఐ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఈ నానో బనానా టెక్నాలజీని కానీ ఆ టూల్ని కానీ వినియోగించి నాకు సంబంధించినటువంటి ఒక ఫోటోని నేను 3D ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే నా బాడీ మీద ఉన్నటువంటి పుట్టుమచ్చలతో పాటుగా టాటోలు, అంటే నేను ఈ షర్ట్ వేసుకో ఉన్నా, ఈ షర్ట్ లోపల టాటో ఉండొచ్చు. ఆ టాటో షర్ట్తో కవర్ అయినప్పటికీ ఓపెన్ ఏఐ అంటే ఇప్పుడు జెమినీ ఏఐ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి నానో బనానా టెక్నాలజీని ఉపయోగించి మీరు కనుక మీ ఫోటోను 3D ఇమేజ్గా కన్వర్ట్ చేస్తే నా శరీరం అంటే నా శరీరం మీద ఉన్నటువంటి పుట్టుమచ్చలు కానీ లేదంటే టాటోలు కానీ బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నా చేతి మీద చూసుకున్నట్లయితే పచ్చబొట్టు ఉంది. ఈ పచ్చబొట్టును నేను కవర్ చేస్తూ నేను ఫుల్ షర్ట్ వేసుకున్నాను అనుకోండి. ఆ ఫుల్ షర్ట్ వేసుకున్నటువంటి ఇమేజ్ని నేను 3D ఇమేజ్గా ఈ టెక్నాలజీని ఉపయోగించి కన్వర్ట్ చేస్తే ఇది కూడా బయటపడేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఈ పచ్చబొట్టు కూడా కనిపించేటువంటి ఆస్కారం అయితే లేకపోలేదంటూ కొంతమంది టెక్నాలజీకి సంబంధించినటువంటి నిపుణులు అయితే హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించేవారు మాత్రం నిజంగా తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీరే కాదు, మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యక్తిగత గోప్యత సమాచారం కూడా బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 1కి 2 సార్లు మీరు సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసే ముందు ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని నిజంగా నిపుణులు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.